పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును అధికారులు సస్పెండ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసు విచారణ సమయంలో నిర్లక్ష్యం వహించడంతో అధికారులు విచారణ జరిపారు. ఇక మరోవైపు బీపీ డౌన్ కావడంతో దుర్గారావు ఆసుపత్రిలో చేరారు. దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన వెస్ట్ జోన్ డీసీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అలియాస్ రహేలీని పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. సోహెల్పై 17 సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన అబ్దుల్ ఆసిఫ్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలని పోలీసులు ప్రస్తావించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ వద్ద భారీ గేట్లను ఢీకొట్టింది సోహెల్ అని పోలీసులు తేల్చారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తమ డ్రైవర్ లొంగిపోవాలని సోహెల్ ఆదేశించాడని పోలీసులు తెలిపారు. సోహెల్ సూచనలతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన అబ్దుల్ ఆసిఫ్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఘటనా సమయంలో సోహెల్తో పాటు కారులో 4 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2 అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి అర్ధరాత్రి సమయంలో సోహెల్ లాంగ్ డ్రైవ్కి వెళ్లాడని పోలీసులు వివరించారు. పంజాగుట్ట దగ్గర ప్రమాదం తర్వాత మరో కారు తెప్పించుకుని సోహెల్ పారిపోయాడని పోలీసులు గుర్తించారు.